కారణం ఇంతకు ముందు సముద్రం నుంచే వచ్చేది మాకు ఉప్పు నీరు. ఇప్పుడు గోదావరి నుంచి కూడా తనియల తలుపులు పోవడం వల్ల గోదావరి నుంచి కూడా వచ్చి ఈ రెండు ఉప్పు నీరు సంగమం కలిసి మొత్తం పంట పొలాల్లోకి వచ్చేసింది. దానివలన మీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి చూపించి దీనికి పరిష్కారం ఆలోచించమని అడిగితే నేను సీఎం గారి దృష్టిలో పెడతాను, మీరు కూడా రిప్రజెంట్ కలెక్టర్ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారని చెప్పేసి ఈరోజు 10 గంటలకు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మేము ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు ఉప్పు నీరు రావడానికి కారణాలు కూడా ఆయనకి వివరించడం జరిగింది. అవి వివరించిన తర్వాత డ్రైన్స్ బాగు చేయాలి, తూటి తీయాలి, ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాను. నేను తొందరలోనే మీ గ్రామానికి వచ్చి అక్కడికి వచ్చి చూస్తాను. మాకు మెయిన్ ఏంటంటే అండి, మాకు ఉప్పు నీరు రాకుండా మాకు ఇరిగేషన్ శాశ్వత పరిష్కారం మాకు కావాలంటే అది పవర్ లిఫ్టింగ్ పెట్టాలి మాకు అక్కడ. దానికి ఏర్పాటు చేయమని కోరాం. దాన్ని బడ్జెట్ని అనుసరించుకుని ఆయన సహకరిస్తా అన్నారు. అలాగే మినిస్టర్ గారిని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కలటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి కూడా రికమెండేషన్ ఇచ్చి మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉప్పు నీరు పట్టడం వల్ల మేము ఇప్పుడు ఇంకా 10 రోజుల వరకు కూడా ఆ నీరు దిగదు. ఇయ్యాల ముందు దానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం కాకుండా పర్మనెంట్ కాకుండా తాత్కాలిక పరిష్కారం అనేది చెప్పి ఆ నీరు బయటకు వెళ్ళి మార్గం లేదు. అది బయటికి వెళ్ళిన తర్వాత కానీ ఈ వ్యవసాయానికి సన్నద్ధం జరుగుతుంది. అది ఎప్పుడవుతుందో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ క్రాప్ మేము కొట్టగలుగుతామో లేదో కూడా మాకు తెలియని పరిస్థితులు అయితే మేము ఉన్నాం. అది మేము ఆయన తెచ్చాలంటే ఆయన చెప్తాం, ఆయన వచ్చి పరిష్కారం చేస్తామని. ఈ యొక్క పంటకాలంలో ఉప్పు నీటి సమస్య అలాగే మురుగునీటి సమస్యతో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సందర్భంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన స్పందించి ఈ విషయాలని అన్నీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి రైతాంగం ఫస్ట్ క్రాప్ ఉడుసుకునే పరిస్థితులు ఎంత మాత్రం లేరు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటు ఉప్పు నీరు ఇటు మురుగునీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆకుమలు కూడా వేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇది పరిష్కారం మరి కలెక్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకుని మరి తొందరగా వెంటనే ఇప్పుడు ఇక్కడికే లేట్ అయిపోయింది, కాలువ లేట్గా వదిలేదు కాబట్టి అర్జెంటుగా దీని మీద చర్య తీసుకుని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసిన రైతాంగాన్ని మొత్తం 3 మండలాల్లో రైతాంగాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన దానికి అనుకూలంగా స్పందించారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ విలేకరులకి అలాగే రైతులకి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పులతో నా పేరు చెక్కం పెద్దప్పుడండి. మేము వానపల్లిపాలెం రైతాంగం, పులతో రైతాంగం, మునిపెల్ల, వాడపర్రు, బేవనపల్లి, గొల్లవెల్లి రైతులు అందరం కలిసి వచ్చామండి. మేము సమస్యలన్నీ మా సమస్య అంతా మురుగునీరు సమస్య అంతా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. ఆయన తగిన న్యాయం చేసి మీకు పరిష్కారం త్వరలో చూపించారని మాకు ఇచ్చారండి. ఆయన మీద మాకు ఈ నమ్మకం కలిగి మేము అంచేత రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మేము నిర్ణయించుకున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాం. మా సమస్య మాత్రం ఆయన ఫస్ట్ క్రాప్ కూడా ఈ సంవత్సరం ఓడ్చలేమండి అన్నాం. ఎందుచేతంటే పంట కాలంలో నీరు లేకపోయినా ఆ బోర్డుల్లోనూ చాలలోనూ ఉప్పు నీరు విపరీతంగా ఉందండి. ఈవేళ దోళ్ళకి కూడా నీళ్లు పెట్టుకున్న 25 లీటర్ల నీటితోటి మేము పట్టుకెళ్తున్నాం. మా సమస్య మీకు అర్థమవుతుందని ఈ మాట చెప్తున్నామండి కలెక్టర్ గారు. అందుచేత మేము ఈ సంవత్సరం ఫస్ట్ క్రాప్కి వెళ్ళే పరిస్థితి లేదండి. ఎందుచేతంటే ఉప్పు నీరు పడిపోవడం వల్ల ఫస్ట్ క్రాప్కి డ్రాప్ అవుతున్నాం మేము. అందుచేత మాకు తగిన న్యాయం చేయమని అడిగామండి. అలాగే తప్పనిసరిగా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తానని అన్నారండి.